సజీవుడైన యేసునామంలో, శక్తి కలిగిన యేసునామంలో మనకందరికీ కృప, కనికరము, సమాధానం, రక్షణ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపించి లేపి ఈ ఉదయకాలాన్ని దేవుడు మనకు దయచేశాడు. మన పట్ల పరిశుద్ధమైన, ఉన్నతమైన, శాశ్వతమైన ప్రణాళికలు కలిగినటువంటి దేవాది దేవునికి వందనాలు, వందనాలు, వందనాలు. మొదటి దిన వృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయము. భక్తుడు, పరిశుద్ధుడు, ఆత్మానుసారుడైనటువంటి దావీదు గారు పలికినటువంటి మాటలు చివరి దినములలో, వృద్ధాప్యములో తన యొక్క పరిపాలనను, రాజుగా ఉన్నటువంటి పరిపాలనను తన కుమారుడైనటువంటి సొలొమోనుకు అప్పగించుట, సిద్ధపరచుట, బోధించుట అన్నటువంటివి ఈ 28వ అధ్యాయంలో మనం చూస్తాము. గత దినములలో మనము ఈ ఒక దేశము యొక్క పరిపాలన, ప్రభుత్వము ఇది ఏ విధముగా జరిగేది, అది ప్రారంభములో దేవాతి దేవుడే ఈ యొక్క క్రమాన్ని తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుకు పరిచయం చేశాడు. దానిని ఆధారం చేసుకొని అనేక ప్రస్తుతం ఉన్నటువంటి దేశాలకు వాటిని ఆధారం చేసుకొని వారి యొక్క పరిపాలన పద్ధతులను ఏర్పాటు చేసుకున్నారు. దేవునికి వందనాలు. ఒక ముఖ్యమైనటువంటి విషయము గమనిక, ఈ మొదటి దిన వృత్తాంతముల గ్రంథము సమయానికి లేదా కొత్త నిబంధన వరకు దేవుడు యొక్క పరిపాలన ఉండేది. అంటే దాన్ని ఇంగ్లీష్లో థియోక్రసీ అంటారు. థియోక్రసీ అంటే దేవుడు పరిపాలన. మనుషులను ఏర్పాటు చేసుకొని దేవుడే తన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి దేవుని ద్వారా వారు ఆ ఆజ్ఞలు పొందుకొని వారు పరిపాలించేవారు. అది థియోక్రసీ అంటారు. రెండవది మోనార్కీ. మోనార్కీ అంటే రాజులు పరిపాలించేవారు తమ యొక్క దేశాలను, అనేక దేశాలను. చక్రవర్తులు, తర్వాత రాజులు, మోనార్కీ. ఇది పోయిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతము డెమోక్రసీ అంటే ప్రజలే పరిపాలించుట, ప్రజల ద్వారా, ప్రజల కొరకు, ప్రజల ద్వారా, ప్రజల కొరకు ఈ పరిపాలన ప్రస్తుతము మనం చూస్తూ ఉన్నాం. అయితే తిరిగి ఈ థియోక్రసీ అంటే దేవుని యొక్క రాజ్యము, ప్రభువైన యేసుక్రీస్తు రారాజుగా ఉండి పరిపాలన చేసేటటువంటి మరొక కాలము రాబోతున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విషయాన్ని మనం గమనించాలి. అది ప్రభువైనటువంటి యేసుక్రీస్తు స్పష్టం చేశాడు. నా రాజ్యము ఈ లోక రాజ్యముల వంటిది కాదు. సరే, ఇప్పుడు థియోక్రసీ, ఇప్పుడు ప్రస్తుతము మనమున్నటువంటి దాన్ని సెక్యులర్ కంట్రీ అంటారు. అంటే మతానికి సంబంధం లేనటువంటి పరిపాలన, మతాన్ని ఆధారం చేసుకొని ఈ ప్రభుత్వము జరిగించబడదు. క్రైస్తవ చరిత్రలో క్రొత్త నిబంధన కాలంలో కూడా అపోస్తలులు చనిపోయిన తర్వాత దాదాపుగా 1500 సంవత్సరాలు కొన్ని దేశాలను ప్రభుత్వం చేసినటువంటి ఘనత క్రైస్తవుల యొక్క పోప్ అన్నటువంటి ఆ నాయకులకు ఉండేటటువంటిది. పోప్ గారే రాజులను నియమించేవాడు. పోప్ అంటే ఎవరు? ఒక అపోస్తలుల లాంటి వాడు, ఒక దైవజనుడు. తానే రాజులను ఏర్పాటు చేసి ఆయా దేశాలలో
క్రైస్తవ విలువలు, వాక్యాన్ని ఆధారం చేసుకొని క్రైస్తవ విలువలు ఉండాలని ప్రయాసపడినటువంటి వారు. దాన్ని ఏమంటామంటే స్టేట్ వాజ్ రూల్డ్ బై రిలీజియన్. అంటే రాష్ట్రాలు, దేశాలు ఒక క్రైస్తవ మతాన్ని ఆధారం చేసుకొని పరిపాలన చేసేటటువంటి కాలం కూడా ఒకప్పుడు క్రైస్తవ చరిత్రలో ఉండేది. ఇప్పుడు అలాగే కొంతమంది వారి మతాన్ని ఆధారం చేసుకొని మా దేశం ఉండాలి, మా 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 పరిశుద్ధ గ్రంథము, పవిత్ర గ్రంథములో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉండాలి అని ఎంతోమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారి వారి మతాల పట్ల వారికి ఉన్నటువంటి విశ్వాసము, గౌరవాలను బట్టి వారు ప్రయాసపడుతున్నారు. దాన్ని ఇతరులు ఒకవేళ మీ మతానుసారంగా ప్రభుత్వం పరిపాలన జరిగితే మాకు అంత విలువ ఉండదు, మమ్మల్ని మీరు తక్కువగా చూస్తారు అన్నటువంటి వ్యతిరేక భావం కలిగినటువంటి జనములు కూడా ఎంతో మంది ఉంటారు. సరే, ఏదేమైనప్పటికీ ఇప్పుడు మొదటి దినవృత్తాంతముల గ్రంథములో దావీదు గారి నోటి ద్వారా వస్తున్నటువంటి మాటలను బాగా పరిశీలిస్తే, నీవు దేవాలయం విషయంలో గాని, మతం విషయంలో గాని, విశ్వాస విషయంలో గాని ఒకవైపు, ప్రజలను పరిపాలించే విషయంలో గాని మరొక వైపు, ఈ రెండింటికి దేవుడే నీకు తోడు. దేవుని ప్రణాళిక చొప్పుననే, దేవుని చిత్తం చొప్పుననే నీవు జరిగించాలి. పరిపాలన ఆ విధంగా జరగాలి. గుడిలో ఆరాధన, సేవ ఈ విధంగా జరగాలి. దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్స్ ద్వారానే ఇది జరగాలి అని అందరిని పిలిచి ఆయన స్పష్టంగా, ఎంత స్పష్టంగా ఆ మాటలు మాట్లాడుతున్నాడో దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాజ్యాధికారులందరినీ పిలిపించాడు. మనం నిన్న దినమున మాట్లాడుకున్నట్లు చీఫ్ సెక్రటరీ, హోమ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్స్, అగ్రికల్చర్ మినిస్టర్స్, హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ, ఇంకా రకరకాల ఆర్మీ కర్నల్స్, సెంచూరియన్స్ ఎంతో మంది నిలబడ్డారు. వాళ్ళందరి ముందు ఆయన స్పష్టంగా అనేక విషయాలు బోధించినట్టు, గుర్తు చేసుకున్నట్టు, ఒప్పుకున్నట్టు చూస్తున్నాము. అయితే ఈరోజు ధ్యానంలో నేను అన్ని విషయములు ధ్యానం చేయటలేదు, కానీ ఈ అధ్యాయములో దేవుని గూర్చినటువంటి సంగతులను మనం జ్ఞాపకం చేసుకుందాము. హూ ఈజ్ ఆర్ గాడ్, మన దేవుడు ఎవరు అన్నటువంటి ఆ కోణంలో, అంటే దావీదు నోటి ద్వారా వచ్చినటువంటి మాటలలో అసలు దేవుడు ఎవరు అన్నటువంటి విషయాలను మనము పరిశీలిద్దాం. నీ దేవుడైన యెహోవాను గూర్చి తెలుసుకొనుము. ఇది మనకు పాత నిబంధనలో పలుమారు కనపడుతుంటది కనుక ఇప్పుడు మనం ఆ పని చేయబోతున్నాము. నంబర్ 1, 3వ వచనంలో, అయితే నీవు యుద్ధములు జరిగించి రక్తము ఒలికించిన వాడవు గనుక నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదని దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చెను. ఇక్కడ దేవుడు గూర్చినటువంటి విషయం ఏమిటంటే ఆయన ఆజ్ఞలను ఇచ్చేవాడు. ఆజ్ఞ అన్నటువంటి పదంలో 2 ఉన్నాయి. ఏంటి? ఇది చెయ్యము, ఇది చెయ్యకూడదు. చాలాసార్లు దేవుని ద్వారా వచ్చినటువంటివి చెయ్యము అన్నట్టుగానే వినపడతాయేమో మనకు. చెయ్యకూడదు అన్నటువంటివి, చెయ్యము అన్నటువంటివి ఎంత ఉంటాయో చెయ్యకూడదు అన్నటువంటివి కూడా అంతే ఉంటాయి. మరి ముఖ్యంగా పరిచర్య విషయంలో, ఇక్కడ గుడి కట్టే విషయంలో, దేవాలయం విషయంలో నీవు చేయకూడదు. ఆ పని అయితే జరగాలి, అది పరిచర్య అయితే జరగాలి. నీవు చెయ్యకూడదు అన్నటువంటి ఆ స్పష్టమైనటువంటి స్వరముతో దేవుడు మాట్లాడగలడు. ఇది దేవుని గూర్చినటువంటి విషయం. అరే, ఈ మాట చెప్తే నా సేవకుడేమైనా బాధపడతాడేమో, ఇంత అనుభవం కలిగినటువంటి దావీదు, జ్ఞానం కలిగినటువంటి వాడు, బలము కలిగినటువంటి వాడు, అందరి శత్రువులతో కూడా ప్రశంసలు పొందుకున్నటువంటి వాడు,
ఈయనకు ఈ మాట ఇన్ని చేసినాడు కదా, ఇంకా లాస్ట్లో ఒక్కటే కదా గుడి కట్టించిందే పోతుండే కదా అని అని అంటే బాగుంటుండే అని, దేవుడు కూడా మనలాంటి మనస్సు కలిగినటువంటి వాడే అని మనం తప్పులో పడిపోతాం. ఇన్ని మనమైతే మనిషిని చూస్తే ఇట్లయితే నేనైతే అట్లే అనుకుంటా. ఎన్ని మంచి పనులు చేస్తున్నాడు. అసలు గుడి అంటే, దేవుడంటే ఎంత ఇష్టమో, ఎన్ని పరిచర్యలు, ఎంత ప్రయాసము, ఎంత ప్రార్థన ఒక వ్యక్తిలో చూసిన తర్వాత, ఆ వ్యక్తి ఒక పని చేయకపోవటం చూసి, అయ్యా నువ్వెందుకు ఆ పని చేయడం లేదంటే, దేవుడు నాకు చేయొద్దని చెప్పిండంటే, అట్టట చెప్తాడు దేవుడు, ఇన్ని చేయించిన దేవుడు అది చేయొద్దని అంటాడా అని మన ఆలోచన విధానం. కానీ నీ దేవుడైన యెహోవాను గూర్చి తెలుసుకొనుము. నీ దేవుడైన యెహోవాను గూర్చి మనకు, ఆయన కూడా నరుడే అన్నట్టుగా మనం చాలా సార్లు మానవ బుద్ధిని ఉపయోగిస్తుంటాము. కానీ అసలు దేవుణ్ణి మనము అంత చులకనగా, తక్కువగా ఆలోచన చేయకూడదు. దేవుడు ఇక్కడ 2 పాఠాలు. చెయ్యకూడదు, పరిచర్య చేయకూడదు అని స్వరము కూడా వచ్చే అవకాశం దేవుని నుండి ఉంది. పరిచర్యనే కదా ఇది. దేవాలయం కట్టుట పరిచర్యనే. అసలు మనం ఊహకు అందుతదా? ఎవరైనా చెప్పగలరా ఆ మాట? ఎవరికైనా చానా గుడి కట్టాలని చానా ఆశ ఉంటది. చర్చ్ కట్టాలని ఆశ ఉంటది. అంతవరకొచ్చి ఆగిపోతాడు. ఎందుకయ్యా నువ్వు చర్చ్ కట్టడం లేదంటే, దేవుడు చేయొద్దని చెప్పిండు, కట్టొద్దని చెప్పిండంటే ఎట్లుంటది? సో వీ హ్యావ్ టు నో దిస్ యాంగిల్ ఆఫ్ గాడ్. 4వ వచనంలో ఇశ్రాయేళ్ల మీద నిత్యము రాజునయ్యుండుటకు ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా నా తండ్రి ఇంటి వారందరిలోను నన్ను కోరుకొనెను. ఆయన యూదా గోత్రపు వారిలో ప్రధానమైనదిగా నా తండ్రి ఇంటిలో నన్నును ఏర్పరచుకొని నాయందు ఆయన దయ చూపి ఇశ్రాయేళ్ల మీద రాజుగా నియమించి ఉన్నాడు. నా దేవుని గొప్పతనం ఏంటంటే ఫిల్టర్. ఫస్ట్ గోత్రం యూదా గోత్రం, అక్కడ నుంచి ఫిల్టర్ అయిన తర్వాత మళ్ళా నా తండ్రి ఇంటిలో చాలా మంది ఉన్నారు. మళ్ళా అక్కడ ఫిల్టర్ అయిన తర్వాత మళ్ళా కిందికి వస్తే ఇక్కడ ఒక వ్యక్తి, ఆ ఇంటిలో యెషయి గారి ఇంటిలో అంతమంది అన్నదమ్ములలో దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. అంటే దేవుడు తన పని కొరకు ఎన్ని దాటి వస్తాడు చూడండి. అక్కడే ఎన్నుకోవచ్చు. ఆ 12 గోత్రాలలో ఇంకొక గోత్రం కావచ్చు. యూదా గోత్రంలో కూడా చాలా మంది ఉన్నారు ఫ్యామిలీస్. వారిలో ఎవరినొకరినైనా ఎన్నుకోవచ్చు. అంటే దావీదు దేవుని యొక్క ఆ ప్రణాళికలను, ఆ దృష్టిని ఎంత స్పష్టంగా చూడగలుగుతున్నాడు. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది నా వ్యక్తిగత జీవితంలో కూడా, మా కుటుంబంలో నాకు తెలిసి ఎవ్వరు కూడా సంపూర్ణ సేవకు సమర్పించుకున్నటువంటి వారు లేరు ఇప్పటికీ. అంటే దేవుడు ఎంతో మందిని దాటి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. ఇంత గొప్ప భాగ్యము దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది మన దేవుడు. కృతజ్ఞత చెల్లిస్తున్నాడు దావీదు. 5వ వచనంలో యెహోవా నాకు అనేక మంది కుమారులను దయచేసి ఉన్నాడు. అయితే ఇశ్రాయేలు పైన యెహోవా రాజ్య సింహాసనం మీద కూర్చున్నటకు ఆయన నా కుమారులందరిలో సొలొమోనును కోరుకొని ఆయన నాతో ఈలాగు సెలవిచ్చెను. దేవుడు ఇశ్రాయేల్ యెహోవా నాకు అనేక మంది కుమారులను దయచేసి ఉన్నాడు. మళ్ళా కుమారుల్లో కూడా ఫిల్టర్. సాధారణంగా బెత్షెబా ద్వారా కలిగినటువంటి సొలొమోనును ప్రజలందరూ ఎట్లా చూస్తుంటారో కదండి. కానీ అక్కడ దేవుని యొక్క దృష్టి, దేవుని యొక్క ప్రణాళికలు, ఆయన చిత్తము, ఆయన ఇష్టము అసలు అర్థం కానటువంటి విషయాలు. నేను నా
అందరి ఎదుట భార్యను చేసుకున్నటువంటి ఆ భార్యకు పుట్టిన పిల్లలతో ఒక తప్పిదం జరిగి ఇంట్లోనికి వచ్చి తన ద్వారా కుమారుడు కలిగినటువంటి ఆ పిల్లలతో పోల్చుకుంటే మానవ తలంపులు చూడండి. మానవ తలంపులు ఎట్లుంటాయి, దేవుని తలంపులు ఎలా ఉంటాయి. బెత్షెబా కుమారుడైనటువంటి సొలొమోనును దేవుడు కోరుకున్నాడు. ఇది దావీదు గారు గుర్తించుట దేవునికి స్తోత్రం. ఆయన నాతో ఈలాగు సెలవిచ్చెను, నువ్వు ఈ చాలా కుమారులు ఉన్నారు. ఈ కుమారులలో సొలొమోను సొలొమోను గారు భౌతికముగా చూస్తే ఆయనను ఎన్నుకోవడానికి వీల్లేదు. అంత ఆ ఫ్యామిలీ అంత కరెక్ట్‌గా లేదు. సొలొమోన్ తండ్రిని మర్డర్ చేసేశారు. అంటే ఆహ్, బెత్షెబా భర్తను. అట్టి స్థితిలో ఉన్నటువంటి ఆ కుటుంబాలలో నుంచి కూడా దేవుడు ఎన్నుకొనగలడు. తన దీర్ఘకాలిక ప్రణాళికలు నెరవేరు నిమిత్తము ఆయన ఆ పని చేయగలడు. అంటే దేవుణ్ణి మనం అర్థం చేసుకునే విధానం మనం చూడండి. నాట్ దట్ అంటే మనము మన మన ఆలోచన విధానములో క్వాలిఫైడ్ బ్యాక్‌గ్రౌండ్ ఇవన్నీ చూస్తాం. అది నేచురల్ అది అందరికి. ఏదైనా ఒక దాన్ని మనం కోరుకోవాలంటే దీని హిస్టరీ ఎంతుంది? ఈ క్వాలిఫికేషన్స్ ఎన్నున్నాయి? కదండీ! అసలు సొలొమోన్‌లో క్వాలిఫికేషన్స్ దొరకనటువంటి ఏజ్‌లోనే దేవుడు ఆయనను ఎన్నుకున్నాడు. ఆయన నిత్య ప్రణాళిక ఆ విధంగా ఉన్నది. దేవుని యొక్క చిత్తమును, ఇష్టమును, ప్రణాళికలను మనకు అర్థం కావు. పెద్ద పెద్ద కుమారులున్నారు దావీదుకు. అంత కుమారులను పక్కన పెట్టి, ఇదిగో ఈ పిల్లవాడిని నువ్వు రాజుగా చేయాలి అంటే, అసలు మానవ బుద్ధి అక్కడ పనికి రాలేదు. అసలు ఆలోచనకే రాడు సొలొమోను. చిన్న పిల్లోడు. కానీ దేవాతి దేవుడు ఆయన ఆలోచనలు చూడండి. 6వ వచనంలో, నేను నీ కుమారుడైన సొలొమోనును నాకు కుమారునిగా ఏర్పరచుకుని ఉన్నాను. నేను అతనికి తండ్రినయ్యుందును. అతడు నా మందిరమును, నా ఆవరణములను కట్టించును. సొలొమోనా, నీ తండ్రి ఎవరో నీకు తెలుసా? భౌతికంగా మాట్లాడితే ఎంత అవమానము. భౌతికంగా మాట్లాడితే ఎంత అవమానము. నీ తండ్రి. అప్పుడు దేవుడు అంటాడు, నేను తండ్రిని. హల్లెలూయా. సొలొమోనుకు నేను తండ్రిని. సొలొమోన్ నా కుమారుడు. ప్రెటీ థింగ్స్ మీరు మాట్లాడకండి. మానవ మాటలను మీరు ఆపేసేయండి. సొలొమోను యొక్క స్టేచర్ ఆ సమయానికి మార్జినలైజ్డ్, క్రష్డ్, హ్యూమిలియేటెడ్ కదండి. అంత ఆ స్థితిని దేవుడు అంటున్నాడు, మీరు అందరూ ఆయనను మీరు చెడుగా చూసిన తండ్రిని చంపే భార్య, తల్లి భర్తను చంపేశారు. ఏ తండ్రి ఈ అవమానాలన్నీ పక్కన పెట్టి నేను ఆయనకు తండ్రిని. హల్లెలూయా. అది మన దేవుని గొప్పతనం. తన వైపుకు తిరిగినటువంటి దొంగలను, వ్యభిచారులను, సుంకరులను కూడా నా పిల్లలు, విశ్వాసమును బట్టి వారు నా పిల్లలు అన్నంత గొప్ప స్థాయిని ఇచ్చినటువంటి, గుర్తింపునిచ్చినటువంటి వాడు మన దేవుడు. హల్లెలూయా. ఒక లోకంలో ఒక పెద్ద మనిషి కుమార్తెగా పిలువబడ్డానికి మనం ఎంత ఘనతగా భావిస్తాము. సృష్టికర్త అయినటువంటి దేవాదేవునికి పిల్లలుగా మనం గుర్తించబడుట ఎంత ధన్యత. హల్లెలూయా. ఎంత ధన్యత. నేను ఆయనకు తండ్రిని. హల్లెలూయా. సొలొమోనుకు నేను తండ్రిని అంటే దావీదుతో మాట్లాడుతున్నప్పుడు, దావీదు తండ్రి కదా.
అయితే భౌతికముగా తండ్రి కావచ్చు, కానీ ఓవరాల్ అన్ని ఆ లైఫ్లో అంతా కూడా తన తన పరిపాలన తర్వాత తను దేవాలయమును కట్టించుట విషయంలో దేవుడు తనను ఏర్పాటు చేసుకున్నాడు. 7వ వచనంలో, మరియు నేటి దినమున చేయుచున్నట్లు అతడు ధైర్యం వహించి నా ఆజ్ఞలను నా న్యాయ విధులను అనుసరించిన ఎడల నేనతని రాజ్యమును నిత్యమును స్థిరపరచుదును. ఇప్పటి వరకు తండ్రి అన్నాడు, నువ్వు నా కుమారుడన్నాడు, నిన్ను నేను ఎన్నుకున్నానన్నాడు, నీతోనే నేను గుడి కట్టిస్తానన్నాడు. ఎంత సంతోషం! వెంటనే ఆజ్ఞ, ఇది చేస్తే నా ఆజ్ఞలను గై కొనిన ఎడల, న్యాయ విధులను ఆజ్ఞలను న్యాయ విధులను అనుసరించిన ఎడల నీ రాజ్యము స్థిరపరచబడును. షరతులతో కూడిన వాగ్దానం ఇచ్చేవాడు మన దేవుడు. హూ ఇస్ యువర్ గాడ్? అంత దూరం తీసుకుని వచ్చాడు కదా. ఎక్కడనో పడిపోయినటువంటి మనల్ని దేవుడు తీసుకుని వచ్చాడు, పైకి లేవనెత్తాడు, ఆశీర్వదించాడు, వాగ్దానాలు ఇచ్చాడు, ఘనతనిచ్చాడు. అయితే ఆజ్ఞలను న్యాయ విధులను నువ్వు అనుసరించాలి, జీవించాలి. రాజు కాబట్టి నేను ఏది చెప్తే మీరు అది చేయాలని, నేను చేస్తానని చేయను అన్నటువంటిది లేదు అని అనకూడదు. నాయకుడు, రాజు అన్నటువంటి వాడు ముఖ్యంగా మొట్టమొదటగా నీవు నా ఆజ్ఞలను అనుసరించాలి, నా న్యాయ విధులను పాటించాలి. అప్పుడే నీ రాజ్యం నిలబడుతుంది. 8వ వచనం, కాబట్టి మీరు ఈ మంచి దేశమును స్వాస్థ్యముగా అనుభవించి మీ తరువాత మీ సంతతి వారికి శాశ్వత స్వాస్థ్యముగా దానిని అప్పగించినట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఆజ్ఞలన్నీ ఎట్టివో తెలుసుకొని వాటిని గైకొనుడి అని యెహోవా సమాజమునకు చేరిన ఇశ్రాయేలు అందరూ చూస్తుండగను, మన దేవుడు ఆలకించుచుండగను నేను మిమ్మును హెచ్చరిక చేయుచున్నాను. దావీదు గారు మాట్లాడుతున్నప్పుడు ఒక దృష్టి ఉంది. ఆయన 3 మాటలు, నేను మీతో ఏం చెప్తున్నానో దేవుడు చూస్తున్నాడు, దేవుడు ఆలకించుచున్నాడు, దేవుడు సాక్షి అయి ఉన్నాడు. ఇది ఒకరికి మనం ఏదైనా ఒక ప్రసంగము, ఒక బోధ చేస్తున్నప్పుడు ఈ దృష్టి కలిగి ఉండాలి. మన దేవుడు చూచేవాడు, ఆలకించేవాడు, సాక్ష్యంగా ఉండేవాడు. పౌలు గారు, మేము దేవుని ఎదుటనే బాహటముగా మాట్లాడుచున్నాము అంటే, నేను నీతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు పక్కనే ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు. అటువంటి దేవుడు మనకు ఉన్నాడు. మన దేవుడు అటువంటి వాడు. 9వ, సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. ఆ సొలొమోనుకి ఇచ్చినటువంటి ఆజ్ఞలు నాకు, నీకు, అక్కడ మన దేవుడు ఎటువంటి వాడంటే అందరి హృదయములను పరిశోధించువాడు, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగినవాడు. నా సంకల్పము, నా ఉద్దేశము, ఏ పనిలోనైనా నా ఉద్దేశం ఏంటి దేవునికి తెలుసు. నా సంకల్పం ఏంటి, నా ఆలోచన ఏంటి, నా హృదయం ఏంటి, ఎవరో నా గురించి దేవుని దగ్గరకు చెప్పనవసరం లేదు.
కనుక అటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. హృదయాంతరంగములను ఎరిగినటువంటి వారు, ఆయనకు మరుగైనటువంటిది ఏది కూడా లేదు. నీ దేవుడైన యెహోవాను గూర్చి తెలుసుకొనుము. తప్పించుకోలేవు నువ్వు. దేవుని ఎదుట కప్పలేవు, దాచలేవు. మా దేవునికి మరుగు చేయలేవు. మనుషులకు మరుగు చేస్తాం. మనుషులకు మన ఉద్దేశములు తెలవదు. వారికి తెలియదు మన ఉద్దేశములు. కానీ దేవునికి తెలుసు. ఉద్దేశములు ఆర్ కౌంటెడ్. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకుందాం. మన పనుల కంటే ముందు ఉన్నటువంటి ఉద్దేశం, ఈ పని నేను ఎందుకు చేస్తున్నా? ఈ పరిచర్య ఎందుకు చేస్తున్నా? ఉద్దేశం ఏంటి? ఆ ఉద్దేశము దేవునికి ఇష్టముగా ఉండాలి. ఉద్దేశం ముఖ్యము. ప్రణాళికలు ముఖ్యం. మనుషులకు కష్టంగా ఉండొచ్చు ఒక్కొక్కసారి. కానీ దేవుని నా నా మంచి ఉద్దేశం, మన మంచి ఉద్దేశములు కరెక్ట్‌గా ఉంటే, ఆ పని ఇతరులకు కష్టంగా ఉన్నా అది అంగీకరించబడుతుంది. ప్రార్థన చేసుకుందాం. జీవం గల తండ్రి, వాక్యమైన దేవా, నువ్వు నాయనా నిన్ను తెలుసుకొనుట నాయన మాకిచ్చినటువంటి గొప్ప భాగ్యం కొరకై నీకు వందనాలు, వందనాలు, వందనాలు. ప్రభువా, తండ్రి నువ్వు ఎంతగా మనుషులను నాయన చూచేవాడవు, ఎంత లోతుగా చూస్తావో నీ నిత్య ప్రణాళికలలో నాయన ఎంతో మందిని నువ్వు ఎన్నుకుంటున్నటువంటి వాడవు తండ్రి. ఎక్కడ ఉన్నటువంటి మమ్మల్ని ప్రభువా నువ్వు ఎన్నుకున్నావు తండ్రి, నీకు వందనాలు. ఎంతో మందికి నాయన ఆజ్ఞలు ఇచ్చేవాడవు తండ్రి. మా హృదయ అంతరంగములను, మా ఉద్దేశములను ప్రభువా, మా ఆలోచనలను ఎరిగినటువంటి దేవా, ఎల్లప్పుడూ నాయన నువ్వు ఉన్నావన్న జ్ఞానమును మాకందరికి దయచేయమని, నీ చిత్తానుసారంగా మేము జీవించుటకు, నాయన సేవించుటకు, ఆరాధించుటకు, పరిచర్య చేయుటకు ప్రభువా మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల మనకందరికీ సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.